భారత్పై 500% టారిఫ్ విధిస్తాము అని నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్లో చెప్పారు. సో ఒక్కసారిగా ప్రపంచం అంతా కూడా ఉలికి పడింది. ఎందుకు అంటే ఒక దేశము ఇంకొక దేశముపై 500% టారిఫ్ అనేది మానవ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. సో ఒకవేళ ఇది నిజమైతే కాన్సిక్వెన్సెస్ ఎంత దారుణంగా ఉంటాయి అంటే భారత్కు అమెరికాకు మధ్య ఉండే స్నేహము ఏ స్థాయిలో చెడిపోతుంది అంటే రష్యా శాంక్షన్స్ బిల్ అని ప్రవేశపెట్టి దీని ప్రకారము ఏ దేశమైతే రష్యా వద్ద ఈ ఆయిల్స్ కొంటారో వాళ్ళ మీద 300% లేదా 400% ఇక ఏకంగా 500% కూడా టారిఫ్స్ విధిస్తాము. సో ఇప్పుడు భారత్ ఎలాగో ఆగడం లేదు. మీకు లాస్ట్ మంత్ చూసారంటే మీకు చరిత్రలో ఎప్పుడు కొనని విధంగా హైయెస్ట్ లెవెల్లో మనం రష్యన్ ఆయిల్స్ కొన్నాం. కాబట్టి ముందు భారతే టార్గెట్ అవుతుంది, మన మీదే 500% టారిఫ్స్ విధిస్తారు. ఇదంతా మీరు ఆలోచించారో అనుకోండి, ఇది భారత్కు పెను ప్రమాదం. మన ఎక్స్పోర్ట్స్ అంతా కూడా గణనీయంగా పడిపోతుంది. కాబట్టి మన రెవెన్యూస్ మీద దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు పాపులర్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇవాళ కథనాలు ఇవే. అంటే ఇండియాకు ఒక మేజర్ డ్యామేజ్ జరగబోతుంది, ఇది అందరూ మాట్లాడుతున్నారు. మరి మీరు ఆలోచించండి, ఇలా ఎందుకు చేస్తారండి? అమెరికా వాడికి ఏమైనా పిచ్చా? వాడు ఎందుకు పనిగట్టుకొని భారత్ను టార్గెట్ చేస్తాడు? మోరోవర్ మీకు ప్రపంచంలోనే చైనా తరువాత అతిపెద్ద మీకు బిజినెస్ పార్ట్నర్ మనమే కదా ఇవాళ. మీకు అటు అమెరికా అనండి లేదు ఇటు భారత్ అనండి. ఎందుకంటే వాళ్ళ దిగ్గజ సంస్థలంతా కూడా ఇక్కడే కదా. అవుట్ ఆఫ్ అమెరికా ఎక్కడండి వీళ్ళ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయంటే భారత్లోనే కదా. అదొక మైక్రోసాఫ్ట్ అనండి, అమెజాన్ అనండి, గూగుల్ అనండి, ఫేస్బుక్, ఎవరినైనా తీసుకోండి. అవుట్ ఆఫ్ అమెరికా అంటే భారత్లోనే ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనతో ఈ ఫ్రెండ్షిప్ని ఎందుకు పాడు చేసుకుంటాడు ఈ డొనాల్డ్ ట్రంప్? ఇతను ఏమైనా తుక్లక్క లేదా ఇతను ఏమైనా మూర్ఖుడా? మాట్లాడతాం. ఇప్పుడు ఒక అతిపెద్ద మూర్ఖుడు అన్నాము అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ ఈ స్థాయిలోకి రాడు కదా. ఇతను అక్కడ అమెరికాలో ఒక దిగ్గజ వ్యాపారి, ఒక పిచ్చివాడు అనుకోండి, వాడు ఈ స్థాయిలో ట్రంప్ టవర్స్ అని పెద్ద పెద్ద రిసార్ట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీకు 1000 కోట్లు ఇవన్నీ చెయ్యడు కదా. అంటే ఇతని పద్ధతి ఏమిటి? ఇది మీరు గమనిస్తే నేనేం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది. ఇతను అమెరికాను ఒక కంపెనీ ఇలా చూస్తున్నాడు, దానికి ఇతనే CEO. కాబట్టి తన ఇష్టానుసారము ఈ కంపెనీ ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాలి. ఇది ఒక డెమోక్రసీ, ప్రజల కోసము ఈ దేశము ఉంది, వాళ్ళ కోసం మనం పరిపాలన చెయ్యాలి. ఈ ఆలోచనలు అసలు లేవండి, డొనాల్డ్ ట్రంప్కి లేనే లేదు. అది ఒక కంపెనీ, దాని యొక్క టర్నోవర్ని నేను చూసుకోవాలి, నాకు నా ఆదాయము రావాలి. మీరు గమనించారనుకోండి, కార్పొరేట్ కంపెనీలో నేనైతే వర్క్ చేశాను, మీలో చాలామంది వర్క్ చేస్తుంటారు. మీ బాస్ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నప్పుడు మిమ్మల్ని పిలిచి గత సంవత్సరము నుంచి మీ కాంట్రిబ్యూషన్ అద్భుతమండి, ఈ కంపెనీ కోసం మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎంతెంత గొప్ప ప్రజెంటేషన్స్ ఇచ్చారు, అసలు మీరు మీ సర్వీసెస్ను మేము ఇలా పోగొట్టుకోవడము మా దౌర్భాగ్యము, మేము చేసుకున్న పాపం, ఇవన్నీ మాట్లాడాడు. దీని అర్థం ఏమిటి? నువ్వు సరిగ్గా పని చేయడం లేదు, నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం, ఇదే కదా చెప్పాల్సింది. ఇదే. కానీ ఇలా చెప్తారు. ఎందుకు ఇలా చెప్తారంటే ఒక రకమైన అంటే నిన్ను బోల్తా కొట్టించేము అనే సాటిస్ఫాక్షన్. కాబట్టి ఇంతలా పొగిడి, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను? డొనాల్డ్ ట్రంప్, ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ, మిస్టర్ మోదీ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్, ఇన్ని చెప్పి నీపై 500% టారిఫ్ విధించబోతున్నాను అంటే ఇదంతా ఏమిటండి? హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్. అంటే నువ్వు నిజాయితీగా లేవు అనేది గమనించాలి. కార్పొరేట్ కంపెనీలో ఎవరైనా ఏ బాస్ అయినా ఇలాగా ఇంత స్వీట్గా మాట్లాడి మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీస్తున్నాడు అనుకోండి, ఎప్పుడు కూడా ఆ ఎంప్లాయీస్ ఎప్పుడు ఇతన్ని నమ్మకూడదు. ఏదో ఒక సందర్భంలో మీకు బ్యాక్ స్టాబింగ్ చేస్తాడు. సో ట్రంప్ అలాంటి వాడు. ఇప్పుడు ఎందుకు ఇది చేస్తున్నాడండి? ఇండియాను ఎందుకంటే టార్గెట్ చేస్తున్నాడంటే సింపుల్ అండి. ఇప్పుడు మీరు రష్యన్ ఆయిల్స్ కొన్నారు అంటే మీ మీద 500% టారిఫ్ విధిస్తాను. సో ఇప్పుడు మీరు కొనకండి, కొనలేదండి, ఏం చేస్తారు? వెంటనే అక్కడ వెనిజులా
సో రెడీగా ఉన్నారు. వీడు కబ్జా చేసుకొని వాళ్ళ ఈ ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయి చూసారా, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్, వాళ్ళను బెదిరించి, మీరు గమనించండి ఫ్రెండ్స్, ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో చెప్పాడు, ఆయిల్ సంస్థలకు నేను ఒక వరము లాంటి వాడిని. ఇవన్నీ ముందే ఇతను ప్లాన్ చేసుకున్నాడు. సో వెనిజులా నుంచి మీకు ఆయిల్స్ వస్తాయి కదా, ఇప్పుడు భారత్కి చెప్తాడు కొనుక్కోండి, మా వద్ద మా షెల్ కంపెనీ ఉంది, మీకు బ్రిటిష్ పెట్రోలియం ఉంది, సో ఇక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు, ఆ రష్యన్ ఆయిల్స్ని ఆపేయండి. రష్యన్ ఆయిల్స్ కొంటారు అంటే శాంక్షన్స్ కదా, కాబట్టి మీకేం కావాలి, చమురే కావాలి. అది రష్యా అయితే ఏముంది, వెనిజులా అయితే ఏముంది. ఇప్పుడు వెనిజులా అంటే భారత్ ఒక హయ్యెస్ట్ లెవెల్లో ఆయిల్స్ కొనే దేశం కదండి, కాబట్టి డైరెక్ట్గా వెనిజులా ఆయిల్స్ని మీకు అంటగడతాడు. ఇదే ప్లాన్ కాబట్టే 500% టారిఫ్ అని మనల్ని బెదిరిస్తున్నాడు. మీరు ఇదంతా చూసారనుకోండి ఫ్రెండ్స్, ఏమీ లేదు. ఒక మహానాయకుడు ఉంటాడు, అది మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో అనండి, నేషనల్ లెవెల్లో లేదా రీజనల్ లెవెల్లో, మీరు గమనించండి నేను చెప్తున్న దాన్ని. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మీకు అద్భుతమైన విజన్ ఉన్నవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి. వీళ్లకు పిల్లలు ఉంటారండి, ఒక అబ్బాయో అమ్మాయో, అమ్మాయిని పక్కన పెట్టండి, అబ్బాయి అనుకోండి. ఈ పిల్లలు ఎదుగుతున్నప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏమిటి అని వీళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. ఇక్కడే వీళ్ళ పతనము అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరినైనా చూడండి, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధము అంటున్నారు. ఎందుకంటే యుద్ధము స్టార్ట్ అయింది, జో బైడెన్ యొక్క కుమారుడు హంటర్ బైడెన్, అతను జెలెన్స్కీ బెస్ట్ ఫ్రెండ్స్. కాబట్టి యుక్రెయిన్లో ఇంతలాగా పెట్టుబడులు పెట్టి ఆ దేశాన్ని కబ్జా చెయ్యాలి, ఇది వీళ్ళ ప్లాన్. దాంతో ఏం చేశారు, మొత్తం యూరోప్ యూనియన్, నాటో అందరినీ కలిపేశారు. మనము రష్యాపై యుద్ధము చేయాలి. ఏంటి అక్కడ హంటర్ బైడెన్ కోసమే జో బైడెన్ ఇంత చేస్తున్నాడు. ఏమైంది, యుక్రెయిన్ సర్వనాశనం అయింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీరు కూడా అంతే, తన పిల్లల కోసమే. ఇప్పుడు ఈ వెనిజులా ఆయిల్స్ ఉన్నాయి చూసారా, వీటిని ఎక్స్పోర్ట్స్ చేసే కంపెనీలు, వాటితో వీళ్లకు పార్ట్నర్షిప్ అంటే షెల్లుతో ఉంది, బీపీతో ఉంది, ఇంకా ఎన్నో కంపెనీలతో వీళ్ళు పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు. రష్యన్ ఆయిల్స్ ఆగిపోతే చైనా అయితే ఆల్రెడీ వెనిజులా ఆయిల్సే కొనాలి, ఎందుకంటే అంతలాగా లోన్స్ ఇచ్చి ఉన్నారు. ఇక నెక్స్ట్ భారతే. సో ఇప్పుడు రష్యన్ ఆయిల్స్ ఎంత కొంటున్నామో ఆ స్థాయిలో వెనిజులా దగ్గర కొన్నారు అనుకోండి, ఎంత లాభాలు, 32 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం అక్కడ ఉంది. సో ఈ వ్యాపారం భారత్తో చేస్తే ఎలా ఉంటుంది, కాబట్టి బెదిరించడం. తరువాత ఈ ట్రంప్ మోదీకి ఫోన్ చేస్తాడు, చేసి వెనిజులా వద్ద కొనుక్కోండి, మేమున్నాము కదా అంటాడు. సో ఇప్పుడు వీళ్ళ పిల్లల కోసరము, కుటుంబము కోసరం, ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ అన్నారనుకోండి, ఆవిడ కళ అంతా ఏంటి, భారత్ కాదు దేశము, నథింగ్ అండి. సంజయ్ గాంధీని ఎలా మేనేజ్ చెయ్యాలి, ఇలాగే ఆవిడ పతనము అనేది స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఒక మీడియా బారన్, ఆయన జస్ట్ తన కుమారుడికి ఒక ఛానల్ పెట్టించాలి అని చెప్పి మీకు అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. సో ఇదంతా మీరు చూసారనుకోండి, మంచి తెలివితేటలు, ఇంటెలిజెంట్గా ఉంటారు. వాళ్ళ పిల్లలు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్, ఎఫిషియన్సీ, హార్డ్ వర్కింగ్ సర్వము పోగొట్టుకుంటారండి. ఇక్కడే వీళ్ళ పతనము అనేది స్టార్ట్ అవుతుంది. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ కూడా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది భారత్ యొక్క ప్రాబ్లం కాదండి, వాడు అమెరికాలో తీసుకునే నిర్ణయాలు మనకు ఏమీ నథింగ్, మనం పట్టించుకోనే కూడదు. కానీ వాడు అమెరికాను ఎలాగా బ్యాంక్రప్ట్ దేశముగా చేస్తున్నాడు, తన కుటుంబము కోసం అమెరికా అనబడే కంపెనీని ఎలా వాడుకుంటున్నాడు, ఇదే మనము తెలుసుకోవాల్సిన నిజాలు. కాబట్టి భారత్పై టారిఫ్ అన్నప్పుడు మన ప్రాబ్లం కాదు. ఇంకా మీకు జెఫ్రీ సాక్స్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఇంకా చైనాతో కలిసిపోండి, బ్రిక్స్ అనబడే గ్రూపులో చేరండి, అమెరికా యొక్క పతనము ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అని చెప్తున్నారు. మరి ఇలాంటి మహానాయకులు తమ కుటుంబాల కోసము యావత్ దేశాన్నే సర్వనాశనం చేస్తున్నారు అంటే వీళ్ళను మనం ఎలా చూడాలి, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.